One second. No, Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? May I ask, how is a minister in the state government monitoring the nationwide situation on civil aviation? In what capacity? వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఎంకిపెళ్ళి సుబ్బిచావుకి వచ్చింది అని అంటారు. మరోలా చెప్పుకోవాలంటే బటర్ఫ్లై థియరీ అని కూడా అనుకోవచ్చు. ఏంటంటే ఎక్కడో ఏదో జరిగితే దానికి ఇంకెక్కడో ఏదో కనెక్షన్ ఉందన్నట్టు ఇప్పుడు ఇండిగో సంక్షోభం అనేటువంటి దేశాన్ని ఒక ఊపేస్తుంది. ఎందుకనంటే విమానయాన రంగంలోని ఇది చాలా పెను సంక్షోభం. ఇది దాదాపు కొన్ని వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోవడం, అలాగే ప్రయాణికులందరూ కూడా ఏదో బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ ఈ పండగల టైంలో లేదంటే వరదలు వచ్చినప్పుడు ట్రైన్స్ క్యాన్సిల్ అయినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఆగిపోతారు కదా, చిక్కుకుపోతారు. అలాగా ఒక శరణార్థుల శిబిరంలో చిక్కుకున్నట్టు ఎయిర్పోర్ట్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద సంక్షోభంలో చాలా దారుణమైనటువంటి దీంట్లోకి ఇప్పుడు ఇంకో కొత్త మ్యాటర్ వచ్చింది. అదేంటంటే ఇదిలా ఉంటే అర్నాబ్ గోస్వామి అనేటువంటి ఆయన చాలా ఫేమస్ జర్నలిస్ట్, ఆయన నేషనల్ మీడియాలో ఆయన తాజాగా చేసినటువంటి ఒక డిబేట్, ఇండిగో సంక్షోభం గురించి చేసిన డిబేట్లో తెలుగుదేశం ప్రతినిధి, అధికార ప్రతినిధి అయినటువంటి దీపక్ రెడ్డి మా సమస్యని, ఈ ఇండిగో సమస్యని మా లోకేష్ గారు వార్ రూమ్ నుంచి సమీక్షిస్తున్నారు అనగానే అర్నాబ్ గోస్వామి చాలా షార్ప్గా రియాక్ట్ అయ్యి, లోకేష్కి ఏం పని, ఇన్ వాట్ కెపాసిటీ ఆయన లోకేష్ ఈ నేషనల్ ఇష్యూని డీల్ చేస్తాడు, అతను స్టేట్ మినిస్టర్ కదా అని అర్నాబ్ గోస్వామి అన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ కామెంట్, లోకేష్ మీద అర్నాబ్ చేసినటువంటి ఈ కామెంట్ తోటి అర్నాబ్ని అరెస్ట్ చేస్తారా అంటూ ఒక న్యూస్, ఒక చర్చ జరుగుతోంది ఏపీలో. ఎందుకు అని అంటే గతంలో మనం తీసుకున్నట్టయితే రాజధాని మీద జరిగినటువంటి ఒక డిస్కషన్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్లో, సాక్షి మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన దాన్ని ఆ రాజధాని గురించి మాట్లాడినటువంటి ఒక పాసింగ్ రిమార్క్, అది ఆ పాసింగ్ రిమార్క్ గురించి కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్లో నవ్వారు అని ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు సరే, ఆయనకి బెయిల్ వచ్చింది, అంతా తర్వాత విషయం. ఇప్పుడు అర్నాబ్ గోస్వామి మరి లోకేష్ మీద ఇంత పెద్ద కామెంట్ చేస్తే ఏంటి, ఇన్ వాట్ కెపాసిటీ లోకేష్ ఈ ఇష్యూని రివ్యూ చేస్తాడు, అతను ఒక స్టేట్ మినిస్టరు అనే స్థాయిలో లోకేష్ని అర్నాబ్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి మరి అర్నాబ్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఎందుకు అని అంటే ఇప్పుడు లోకేష్ గారి మీద ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టినా వాళ్ళని తీసుకెళ్ళి ముందు అర్జెంటుగా అరెస్ట్ చేసేయటం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా టీడీపీలో రెడ్ బుక్. ఎందుకనంటే దాని రాజ్యాంగ రూపకర్తలాగా రెడ్ బుక్ రాజ్యాంగ రూపకర్త లోకేష్ గారు కాబట్టి ఆ రెడ్ బుక్లోకి ఇప్పుడు అర్నాబ్ గోస్వామి పేరు కూడా ఎక్కేసిందా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఇండిగో ఇష్యూ, దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత, దాన్ని అక్కడ దాకా తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యత పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి టీడీపీకి చెందినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు మీద ఉంది అనేటువంటిది సర్వత్రా తెలిసిందే మనకి. కాకపోతే ఆయన ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎప్పటికే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేసి తీరాలి అని అన్ని వైపుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ సమయంలో లోకేష్ పేరు ప్రస్తావనకు రావటం, లోకేష్ దీన్ని రివ్యూ చేస్తున్నారు. అప్పట్లో తిత్లీ తుఫాను అవి రివ్యూ చేశారు, మోంతా తుఫాను రివ్యూ చేశారు, వార్ రూమ్లో కూర్చుని దాన్ని లెఫ్ట్ లెగ్తో ఇటు పంపించారు, రైట్ లెగ్తో ఇటు పంపించారు అనేటువంటి రకరకాల వార్తల నేపథ్యంలో ఆ విషయాన్ని అర్నాబ్ గోస్వామి చాలా షార్ప్గా ఆయన ఒక పంచ్ చేసి ఒక సెటైర్ వేసాడు. ఆయన లోకేష్కి ఏం సంబంధం ఈ విషయం అని. దాని మీద చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్న సందర్భంలో ఉక్కిరిబిక్కిరైపోతుంది టీడీపీ పార్టీ. ఒక పక్క సంక్షోభంలో టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి ఇరుక్కున్నాడు అనేటువంటిది అదొక పక్క జరుగుతున్న, అదొక పక్క ఉక్కిరిబిక్కిరవుతుంటే, ఆ ఒక్క పొత్తుతో పాటు ఇప్పుడు లోకేష్ గారి మీద అర్నాబ్ చేసినటువంటి కామెంట్ అనేటువంటిది చాలా పెద్ద హైలైట్ అయిపోయి పెద్ద చర్చకు దారి తీయడంతో టీడీపీకి ఎటు పాలిపోవట్లేదు. ఇది చాలా పెద్ద డిఫెన్స్లో పడినట్టు అయింది. అసలే ఇలాంటి సమయాల్లో లోకేష్ గారు చాలా ఆవేశంగా ప్రతిసారి రియాక్ట్ అవుతూ ఉంటారు. నా తల్లిని అన్నారు అని పదే పలు వేదికల మీద ఆయన అనటం కూడా మనకు తెలిసిందే. అందువల్ల ఆయన ఏంటంటే ఆయన టెంపర్మెంట్ తెలిసిన అందరూ కూడా ఇప్పుడు అర్నాబ్ గోస్వామిని
అరెస్ట్ చేయించేదాకా లోకేష్ వదిలిపెట్టరేమో అనేటువంటి చర్చ తీవ్రంగా జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారి పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకనంటే కేవలం ఆయన డిబేట్లో ఏదో పాసింగ్ రిమార్క్ లాగా మామూలుగా ఆ తర్వాత ఆయన దాన్ని సర్దుకుని వద్దులండి అలాంటి పదాలు మనం వాడకూడదు అని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆయన్ని కేవలం ఒక చిన్న వంక పెట్టుకుని నవ్వారనే వంక పెట్టుకుని ఆయన్ని అరెస్ట్ దాకా తీసుకెళ్లి ఆయన మీద రకరకాల కేసులు పెట్టి ఇది చేశారు ఆయన్ని. సో ఇప్పుడు ఆ నేపథ్యంలో ఇప్పుడు అర్నాబ్ గోస్వామిని కూడా అలా ఏమైనా అరెస్ట్ చేసేటువంటి ఇది ఉందా, లేదంటే అర్నాబ్కి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పాపులారిటీ కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ అది కెలుక్కుంటే ఇంకేదైనా అవుతుందా అని వెనకడుగు వేస్తారా ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు బలంగా సాగుతుంది. అంటే ఈ అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఇష్యూ ఎలా ఉంటే, యాక్చువల్గా ఈ దీపక్ రెడ్డి గారు మా లోకేష్ గారు ఈ ఇండిగో సమస్యని సమీక్షిస్తున్నారు, ఆయన రివ్యూ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు అన్న మాట ఏదైతే ఉందో వార్ రూమ్లో కూర్చుని రివ్యూ చేస్తున్నారు అని ఆయన చెప్పాడు నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి డిబేట్లో. అయితే ఇప్పుడు లోకేష్ గారు సడన్గా వార్ రూమ్లోంచి అమెరికా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అమెరికా డాలస్ ఆయన వెళ్ళిపోయారట. సో ఇలాగ మధ్యలో ఈ ఇష్యూని వదిలేసి అలా వెళ్ళిపోవడం ఏంటి అనేటువంటి చర్చ అదొకటి జరుగుతుంది ఒక పక్క. మరి ఇప్పుడు లోకేష్ గారు ఇండిగో ఈ సమస్య మీద ఏమైనా స్పందిస్తారా, లేకపోతే అసలు ఈ అమెరికా వెళ్ళిన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు లోకేష్ గారి మీద ఏదో ఎక్కడో కొడితే ఎక్కడో తగిలింది అన్నట్టు ఇప్పుడు ఇండిగో సమస్య అంతా కూడా రామ్మోహన్ నాయుడు మెడకు చుట్టుకునే ఈ సమస్య అంతా కూడా ఇప్పుడు లోకేష్ గారి మీదకి టర్న్ అవుతోంది ఏంటి అనేటువంటిది ఒక చర్చ. ఎందుకనంటే ఇప్పుడు అసలే ఇటీవల మోడీ గారు లోకేష్ గారిని బాగా దగ్గరికి తీస్తున్నారు. లోకేష్ గారి మీద విపరీతంగా ఈ పక్క ఆంధీ అని చెప్పి పోయినటువంటి పవన్ కళ్యాణ్ని కూడా పక్కన పెట్టి లోకేష్ని చాలా దగ్గరికి తీస్తున్నారు మోడీ గారు, ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు అని మొన్న మధ్యన ఇక్కడ పుట్టపర్తి వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు లోకేష్తో చాలా సన్నిహితంగా ఉండటం, ఇవన్నీ కూడా అందులోనూ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు త్వరలో, పట్టాభిషేక మహోత్సవం ఉంది కాబట్టి దానికి మోడీ గారి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది కూడా లభిస్తోంది. అందుకే మోడీ గారు ఈ మధ్యన లోకేష్తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇలాంటి రకరకాల చర్చలన్నీ వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యి తెలుగుదేశం ప్రతినిధి చెప్పినట్టుగా వార్ రూమ్లోంచి ఇది సమీక్షిస్తున్నారు ఈ నేషనల్ ఇష్యూని అని అంటే, మరి అసలు ఈ విషయంలో మోడీ గారు ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారి మీద సీరియస్గా ఉన్నారు, ఇది మన కేంద్రం సీరియస్గా ఉంది, నేషనల్ మీడియాకు అంతా కూడా ఇప్పుడు ఈ విషయంలో రామ్మోహన్ నాయుడిని ఎత్తి చూపెడుతున్నాయి, ఆల్ ఫింగర్స్ పాయింటెడ్ టువర్డ్స్ రామ్మోహన్ నాయుడు అన్నట్టు ఓ పక్క రామ్మోహన్ నాయుడు మీద జరుగుతున్నటువంటి ఈ చర్చ కాస్త ఇప్పుడు లోకేష్ మీదకి టర్న్ అయ్యి ఆ టీడీపీ అధికార ప్రతినిధి చేసిన కామెంట్ వల్ల లోకేష్ మీదకి టర్న్ అయ్యి ఇప్పుడు ఇదేమైనా లోకేష్కి రివర్స్లో అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? ఇప్పుడు కేంద్రంతో మోడీతో ఉన్నటువంటి లోకేష్ సంబంధాల్లో ఏమన్నా ఇది ఒక మార్పు తీసుకొచ్చి కొంచెం దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయా, అసలు ఏంటి తదనంతర పరిణామాలు అనేటువంటి దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వేచి చూడాలి పరిణామాలు ఎలా ఉంటాయో.